ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. మరో ప్రత్యేకత నిజకర్తరి ప్రారంభం. ఈ కర్తరి సమయంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ కార్యక్రమాలు చేపట్టకూడదు అనేటువంటి విశేషాన్ని శ్రేస్తుల్లో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి. తెల్లవారుజామున 4:26 వరకు ఉంది. నక్షత్రం మృగశిర. మధ్యాహ్నం 12:29 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఈ రవి బుధుల కలయిక మేషక్షేత్రంలో ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వీరి జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తే స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. విద్యార్థులకి గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయవంతం చేసుకుని ఆధిక్యతని సాధించగలుగుతారు. వ్యాపారంగం వారికి పోటీతత్వం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా లభిస్తాయి. మానసిక క్లేశాలు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆందోళన ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యసాధన ద్వారా, పట్టుదలతో కూడినటువంటి నియంత్రణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపార రంగం వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం ఉపయోగపడుతుంది. కార్యక్రమాలు మహిళలు శీఘ్రగతిని పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి పరోక్ష విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైన విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇంపును కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి విజయాలకి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని
దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ అనంతరం గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు క్రమక్రమంగా మహిళలకు తగ్గుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. గతంలో కన్నా పెరిగేటువంటి వాతావరణం విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి విరోధాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ, న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై మహిళలకు తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఉంటుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే అనుకున్నవి సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రతిభ కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి కాలయాపన వృత్తిపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు శీఘ్రగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరచిత్తంతో కార్యాచరణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ వంటివి పెరుగుతాయి. కార్యసాధనకై తహతహ పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యదీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి అత్యంత విజయవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ పరిస్థితుల్లో విమర్శలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలను వేధిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న విధంగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. గందరగోళ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి అనుభవజ్ఞానంతో కూడినటువంటి విజ్ఞతతో విజయాలు సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సవ్యమైనటువంటి ఆలోచన పద్ధతితో కూడినటువంటి విధి విధానాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి పురోగవృద్ధి ఆర్థికంగా వృత్తిపరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సమయానికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కీచులాటలు ఉంటాయి, అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు, స్వతంత్రంతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన కార్యాచరణ కొనసాగుతుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన నిర్ణయాల ద్వారా ఇతరులని ఆకర్షించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చేకూరుతాయి. విద్యార్థులకి ధీశక్తి పెంపొందింప చేసుకోవాల్సినటువంటి కాలం ఇది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. నేర్పరితనం తగ్గుతుంది. ప్రతి పనిని పదే పదే చేయాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకోలేకపోతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక ఖర్చులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విషయాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ఆరోగ్య ఖర్చులు
పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం ఉంటుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, అవరోధాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, రుణ ఒత్తిళ్లు పరిష్కరింపబడి విజయ దిశగా కార్యక్రమాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.